ఇప్పుడు పెద్దలు, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాకు ఉపేందర్ రెడ్డి గారని ప్రిన్సిపాల్ ఉండేవారు గురుకుల జూనియర్ కాలేజీలో. ఆయన రోజు ఒక పుస్తకాన్ని పట్టుకొని కాలేజీకి వచ్చేవాడు. ఇట్లాంటి ఒక పుస్తకం రోజు ఇట్లా కాలేజీకి వచ్చి స్టడీ అవర్స్లో తిరుగుతూ ఉండే, అటు ఇటు తిరుగుతూ ఉండే. ఆ పుస్తకం పేరు ఏమిటబ్బా అని చూడాలని కోరిక నాకు. ఆయన ఇట్లా పోతుంటే వెనకంగా నడుచుకుంటూ పోయేది పుస్తకం పేరు చూడడానికి. ఆయన ఇట్లా వెనక్కి తిరిగి ఏమి అనేది అంటే, ఏం లేదు సార్, కడుపు నొస్తుంది, హాస్పిటల్కి పోతా సార్ అనేది. అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేది, సార్ లైబ్రరీలో ఒక పుస్తకం కావాలి సార్ అనేది. అట్లా 2-3 రోజుల తర్వాత ఆయనకు అర్థమైంది నా బాధ ఏందో. ఇదో ఈ పుస్తకం చదవని ఇచ్చాడు. ఆ పుస్తకం రక్తం సూర్యుడు. ఆ రక్తం సూర్యుడు 94లో నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు, అంటే సరిగ్గా 30 ఏళ్ళ కిందట శివారెడ్డి గారు రాసిన ఆ పుస్తకాన్ని నా చేతిలోకి ఇట్లా ప్రేమగా తీసుకున్నా. అది మొదలు ఆ రక్తపు సూర్యుడితో కలిసి నడవటం, ఉపన్యాసాలు వినటం, వెలుగునిచ్చే సూర్యుని గురించి కలగనటం నా జీవితంలో భాగమైంది. అట్లాంటి ఆ రక్తపు యవ్వనపు సూర్యుడు ఇప్పుడు మీ ముందు తన కవిత్వంతో మాట్లాడతారు. ఎంతమంది మాట్లాడిన తర్వాత, ఎంతమంది పాడిన తర్వాత, మిమ్మల్ని ఓలలాడించిన తర్వాత ఈ ముసలాడు మీ ముందే మాట్లాడతాడు. ముసలితనం శాపమా? అందరూ ముసలాళ్ళు అవుతారు రేపు, మీరు ఇట్లానే ఉండరు. మా కోడలు ఒక ఆవిడ ఉంది, ఏం కట్టుకుపోతావా, ఎన్నాళ్ళు ఉంటావు ఉంది. నేను కట్టుకుపోను, నువ్వు కట్టుకుపోవు, నువ్వు ఇట్లానే ఉండవు, నువ్వు మట్టిలో కలుస్తావు అని చెప్పా. మిమ్మల్ని చూస్తే చాలా కాలాతీతం అయిపోయింది కదా, టైం అయిపోయింది, 10 వస్తుంది. పెద్దగా ఉపన్యాసం ఏం చెప్పను నేను. ఇప్పుడు నాకు 82 నడుస్తుంది. 82. 66లో హైదరాబాద్ వచ్చా. అది 94 కాదు, రక్తం సూర్యుడు 74. అది నా మొదటి పుస్తకం. రక్తం సూర్యుడు, మండే సూర్యుడు వచ్చినాయి ఎప్పుడు, ఒక పరంపర. ఎందుకు రక్తం సూర్యుడు ఎందుకు పేరు పెట్టావా? నీలో మండే రక్తం కనుక లేకపోతే నీకు ఉదయం లేదని. రక్తం సూర్యుడు, అది ఒక ఇమేజ్, ఒక బొమ్మ కట్టాం. రక్తమే సూర్యుడు, సూర్యుడే రక్తం. అక్కడ మొదలైంది ఈ ప్రయాణం. 60 ఏళ్ళ నుంచి సాగుతూ ఉంది. ఇప్పుడుకి నాకు ఒక అద్భుతమైనటువంటి కోరిక ఏంటంటే, నేను 100 ఏళ్ళు బతకాలి. మా సిద్ధారెడ్డి అంటాడు, అంత ఆశ అంటాడు. ఆశ లేకపోతే మనం లేవయ్యా అంటాను నేను. మీరంతా రేపటి ఆశలు, ఇప్పటి ఆశలు. ఆశ లేకపోతే జీవితం లేదు. ఇప్పుడు ఇందాక జానపద పాటల గురించి మాట్లాడుకున్నాం కదా, నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను పాడగలను. మా వంశంలో ఉంది పాట. ఎక్కడో ఎవరో పాడిన పాట ఇది. తొలి రోజుల్లో హేతువాద సంఘాల్లో తిరుగుతూ మాట్లాడిన సందర్భాల్లో కత్తి పద్మారావు ఇత్యాదులతో ఒక పాట నాకు ఎవరిచ్చారో గుర్తులేదు. 2-3 చరణాలు అంట పాడతా అనలా. ఇందాక ఏం చెప్పాడు, 2-3 చరణాలు అంటాను. పద్యం పాడమని అనరు, పద్యం అను అంటారు. పైన బోయే గరుత్మంతుని దేవుడాని కొలిసేవు, నువ్వు దేవుడాని కొలిసేవు. నేను ఇంకోరుడు రాసిన పాట కాదు, పొలాల్లో పనిచేసుకుంటూ ఒక పాట కట్టాడు.
పైన బోయే గరుత్మంతుని దేవుడా అని కొలిసేవు, నువ్వు దేవుడా అని కొలిసేవు. దీంట్లో తార్కికత ఉంది, లాజిక్ ఉంది. అది దేవుడు, అది దేవతైతే కోడి పిల్లల తన్నున అన్నాడు. అది ఆ దేవుడు దేవం ఏదో అయితే కోడి పిల్లలు తన్నిద్దా అని ఒక ప్రశ్న. ఏం చదువు రానాడు, పొలాల్లో పనిచేసుకునేవాడు, వ్యవసాయదారుడు శ్రమ చేస్తూ ఈ పాట అన్నాడు. ఆ దుఃఖం ఆగలేక, దుఃఖమే నేను పాడటం కుదరట్లా, చాలా దుఃఖపూరితంగా ఉంటుంది ఇది. పైన బోయే గరుత్మంతు దేవుడా అని కొలిసేవు, నువ్వు దేవుడా అని కొలిసే. అది దేవుడు, అది నిజము అయితే కోడి పిల్లల తన్నునా. బావిలోని ఇంకో చరణం ఉంది. పైన బోయే గరుత్మంతుని. ముసలాడు అయిపోతున్నాను కదా, మాటలు జ్ఞాపకం రావట్లేదు. ఇంటి ముందర యాపా చెట్టుని దేవుడా అని కొలిసేవు, నువ్వు దేవుడా అని కొలిసేవు. వేప చెట్టును మనం నాంచారమ్మని దేవతలా కొలుస్తాం, గ్రామదేవత. ఇంటి ముందర వేప చెట్టును నువ్వు దేవుడా అని కొలిసేవు. అది దేవుడు, అది నిజము అయితే మేక పిల్లల మెక్కున అని అన్నాడు. అది నిజంగా దేవత అయితే మేకపిల్లలను బలిస్తాం కదా, అది ఎందుకని అడిగాడు. ఏ చదువు రాని వ్యవసాయం చేసుకునే ఒక రైతు కూలీ కట్టిన పాట ఇది. హేతువాదాన్ని గురించి చెప్పడానికి మేము ఆ రోజుల్లో ఈ పాటను వాడుకునేవాళ్ళం. అద్భుతమైనటువంటి జానపద పాటలు ఉన్నాయి. మా అన్నట్టుగా, మన మిత్రుడు అన్నట్టుగా, అది లేకపోతే ఇది లేదు. ఆ సంస్కారం, మన జీవన సంస్కారం అంతా అక్కడి నుంచి వచ్చింది. ఆశ లేకపోతే లేదు కదా. నాకు 100 ఏళ్ళు బతకాలని ఉందంట కదా. ఏం చేస్తావో 100 ఏళ్ళు బతికితే? నాకు పునర్జన్మ మీద నమ్మకం లేదు, రేపు మళ్ళీ పుడతానో లేదో నమ్మకం లేదు నాకు, మీకుందో నాకు నమ్మకం లేదు. నాకు ఈ క్షణంలో బతికిందే, ఈ క్షణంలో అనుభవించిందే, ఈ క్షణంలో చూసిందే కరెక్ట్, ఖచ్చితం, అంతే. రేపు లేదు నాకు. అదే మీకు మీ అందరికి కూడా తెలుసుకోవాల్సింది. మీరు చదువుకుంటున్నారు, నేను మీలాగా చదువుకున్నాను. అయితే ఈ ఆశ చాలా ముఖ్యం. ఆప్టిమిజం అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఆశ. ఆశ లేకపోతే ఏముంది? జీవితం లేదు. ఇన్ని దుర్భవంలో, ఇన్ని కష్టాలతో, ఇంత దుఃఖంతో, ఇంత బతకడం ఎందుకయ్యా అంటే, స్టెఫెన్ హ్యాకిన్స్ అని ఒక పెద్ద శాస్త్రవేత్త ఉన్నాడు. చాలా ఈ ఖగోళాల గురించి మొత్తం చెప్పినట్టు వాడు. అన్నాడు, ఆయన కుర్చీలో కూర్చొని చేసుకునేవాడు తప్ప నడిచేవాడు కాదు. ఆయన చెప్పాడు, ఇన్ని దుఃఖంతో, ఇన్ని కష్టాలతో, ఇంత వేదనతో బతకాలి, బతకంటే ఇంకోటి లేదు కాబట్టి అని. బతుకే ముఖ్యం, బతుకే ఆశ. బతుకు లేకపోతే భవిష్యత్తు లేదు, బతుకు లేకపోతే దేశం లేదు, బతుకు లేకపోతే మనం లేవన్నాడు. అటువంటి జీవితాన్ని మనం బతకపోతే ఎట్ట? కానీ ఈ దేశపు దరిద్రం ఏంటంటే, తార్కికతను పెంచి పోషించాల, హేతువుని పెంచి పోషించాల. నెహ్రూ గారు ఎవరో అన్నాడు ఒక మాట, ఇండియా ఈజ్ నాట్ పూర్, ఇట్ ఈజ్ పూర్ ఇన్ మైండ్ అన్నాడు. వీ నెవర్ ట్రై టు క్వశ్చన్ చేయాలి. ఆ క్వశ్చన్ చేయటానికి, నేర్పటానికే మా కాశీము, మా వీళ్ళంతా మిత్రులంతా ఉన్నారు. ప్రశ్న లేకపోతే జ్ఞానం లేదు. సైన్స్ అంటే ప్రశ్న, మతం అంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. నమ్మకం ఉండొచ్చు, నీ ఆధ్యాత్మిక చింతన నీకు ఉండొచ్చు. ఎక్కువసేపు మాట్లాడటం వద్దు. చూడు, ఓ పద్యం చదువుతాయి వినండి. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. బతకడం
నేను అప్పుడప్పుడు సుల్తాన్ బజార్లో ఒక ఆయన ఈ బోర మీద కాళ్ళు చేతులు కుంటి అయిపోయి ఉంటాయి, ఈ పొట్ట మీద పాకుతూ ఉంటాడు. మనబోటానికి ఈ బతుకు బతకపోతే ఏమిటి అని అనిపించింది నాకు కూడా, నీకు కూడా అనిపించచ్చు. కానీ బతకటమే ముఖ్యం. ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదో, ఇంతకంటే అందమైన ప్రపంచం నాకు ఎక్కడా లేదు. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళా కాలు పెడతానో లేదు. సరిగ్గా లేని వాటినంటిని సరిదిద్దాలి. ఏం చేస్తావా ఉండి బతికేం చేస్తావు? మా కాశీమలాగా మీటింగులు పెడతావా, బ్రహ్మాండం చేస్తావా? ఎంత అద్భుతమైన సభ ఏర్పాటు చేస్తాడు, నేను ఊహించలేదు. చాలా అద్భుతమైన సభ. కవి సమ్మేళనం అంటే ఇట్లానే ఉండాలి తప్ప 4 గోడల మధ్య కాదు. ఇందాక మా కాశీంతో చెబుతున్నాను, అస్సాం సాహిత్య సభ అని ఒకటి ఉంది. కొన్ని లక్షల మందిని పోగు చేసి కవిత్వం చదవమంటారు వాళ్ళు. లక్షల మంది ఆడిటోరియంలో, మన ఎల్బీ నగర్ స్టేడియంలో దాంట్లో కూర్చోబెట్టి చదవమంటారు. అంటే ఎక్కడో సుందర విజ్ఞాన భవనం చదువుకునేవాడు ఇక్కడ చదవమంటే ఇంకొక చిన్న ఘటన చెబుతారు. ఎక్కువ టైము నాకు లేదు. ఒకసారి ఒక 20 మందిని నిజామాబాద్ తీసుకెళ్ళారు మిత్రులు. ఒక పల్లెటూరు తీసుకెళ్ళి కవిత్వం చదవమన్నారు. అక్కడ అంతా ఆడాళ్ళు చేరారు. సగం మంది మగాళ్ళు, ఎక్కువ మంది ఆడాళ్ళు. బీడీలు కట్టుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. చుట్టలు తాగుతూ కూర్చున్నారు కొంతమంది. అక్కడ కవిత్వం చదవమన్నారు. మేమంత పెద్ద మీసాలు తిప్పుకుంటూ పోయారు కదా, 20 మంది పోయారు. అసలు ఆ కవిత్వం చదవడానికి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పద్యం చదువుతున్నాడు. పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయకూడదు. న్యాయానికి చదవాలంటే. కానీ వాళ్ళకి అర్థమైద్దో లేదో ఏం చేస్తాం? అసలు మన కవిత్వమా కాదా, వాళ్ళకి అందుతుందా లేదా అనేది ఆ రోజు తేలిపోయింది. ఆ రోజు ఒక మన తుక్కుడుపట్టి కృష్ణమూర్తి అని ఆయన తెలంగాణ మాండలికంలో యాసలో రాశాడు. అది అద్భుతంగా వేలింది. ఆ రోజు కొత్త భారతం అనే పేరు పెట్టి చదివాడు. వాళ్ళకి అందింది, బ్రహ్మాండంగా అందింది, చదివింది. మా వాళ్ళంతా పెద్ద పెద్ద మిగతా చదువుకోండి, ఎవరు కూడా అక్కడ కుదరలేదు, చదవలేదు. ఎవడి కవిత్వం వేళ ఆయన వేలింది. అట్లనే ఎంత ఎక్కువ కాలం బతకటానికి వీలుంటే అంత ఎక్కువ కాలం బతకాలి. ఇంత అందమైన ప్రపంచంలో మళ్ళీ కాలు పెడతానో లేదో, ఏం చేస్తావు ఇక్కడ? సరిగ్గా లేని వాటినన్నింటినీ సరిదిద్దాలి. మనుషులను బాగు చేయాలి, సుందరమూర్తులను చేయాలి. ఈ బతుకు ఇచ్చిన మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. వాలినా అక్కడ అదే ప్రాణం, అదే మరణం. ప్రాణానికి శాశ్వతత్వం లేదు, మరణానికి అతీతం కాదిదేదీ లేదు. మా ధర్మసేనం రాసిన పద్యం ఇది. నేను గుర్తుపెట్టుకొచ్చా చదివి వినిపిద్దామని. నా పద్యం చదవటం ఏముందో, ఇది ఎవరిదన్న పద్యం చదివితే బ్రహ్మాండం ఉంటుంది. అది ఇవాళ విన్నారు మీరు, ఎంత అద్భుతమైన కవిత్వం చదివారయ్యా. మీరంతా అదృష్టవంతులు. పాట పాడినా కవిత్వమే, వచ్చిన కవిత్వం చదివినా కవిత్వమే, అంత కవిత్వమే. వీళ్ళంతా కవులు, గొప్ప ఊహాశాలులు. ఆకాశం నుంచి భూమి దాకా అట్లా కవిత వర్షం కురిపించారు వీళ్ళు. అందమైన మనిషిని గూర్చి పాటలు రాసి పాడాలి. భూమి నుంచి విశ్వంలోకి, విశ్వం నుంచి భూమిలోకి ప్రయాణించాలి. ఈ సువిశాల రోదశిలో అద్భుతంగా ఈత వేయాలి. ఈ బతుకు మీద నాకు ఎనలేని మక్కువ. జీవితాన్ని ప్రేమించకపోతే మీకు అందం కనపడదు, ఏమీ కనపడదు. ఈ విశాల మషం మీద నాకు ఎనలేని ప్రేమ, మక్కువ. ఈ మనిషి ఆంతర్యం నిండా ప్రేమే. ఈ మనిషి ఆంతర్యం నిండా ప్రేమే. మనిషి మొత్తం ఒక ప్రేమ ముద్ద కావాలి. విశ్వమోహన సుందర రూపమైన మనిషి, విశ్వరూపన సుందర రూపమైన మనిషి మనిషిగానే ఎక్కడ దొరుకుతాడు? దేవతగా కాదు, దొరుకుతాడు. ఈ భూమి మీద సమస్త విశ్వాన్ని అందుకొని గుండెల్లో పెట్టుకునే మనిషి ఎక్కడే మీరే. చిన్న పురుగు నుంచి సూపర్ మ్యాన్ దాకా కళ్ళు చెదరగొట్టే అందం.
దేర్ ఇస్ నో అగ్లీ థింగ్ ఫర్ మీ ఇన్ దిస్ హోల్ వరల్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అనాకార అయింది ప్రపంచంలో లేదు, సమస్తం అందమే. అదట్ట రైల్లో వెళుతుంటే ఎంత బాగుంటుంది జీవితం. మళ్ళీ వస్తానో రానో ఈ భూమి మీదకి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోలికాయలా ఆడుకోవాలి. ఉన్నన్నాళ్ళు ఈ భూమిని గోలికాయలా ఆడుకోవాలి. మనం అందంగా ఉండటానికి, ఆనందంగా ఎదగటానికి ఈ భూమే, ఈ మట్టే, ఈ నేలే కారణం. దీన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను. ఈ భూమి మొత్తాన్ని దీన్ని భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను, భుజం మీద పెట్టుకొని ఊరేగుతాను. ఇది ఒక అద్భుతమైన ఆశ, కోరిక. సాధ్యమా? సాధ్యమే. మనిషికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆశ పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితంలో అస్పృశ్యత అంటూ ఏమీ లేదు. దేన్నైనా స్వీకరించవచ్చు. కవిత్వం దేని గురించి అయినా మీరు రాయొచ్చు. ఇందాక చెప్పాను, మీరు ఎవరో పొలాల్లో పని చేసుకుంటే అద్భుతమైన పాటలు, ఎన్ని పాటలు ఉన్నాయో చెప్పనక్కర్లేదు, మిత్రులంతా చెప్పారు. కాబట్టి 10 దాటింది టైము, ఎక్కువసేపు తీసుకోవటం మర్యాద ఉండదు, ఇప్పటికే ఆలస్యమయ్యాను. నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో చదివా, విశాఖపట్నం. అదొక పెద్ద చిన్న పల్లెటూరు. ఇక్కడ నేను ఎంఫిల్ చేశా. అద్భుతమైన టీచర్స్ ఉండేవాళ్ళు. గొప్ప నారాయణ రెడ్డి గారు దీని మీద ఒక పద్యం రాశాడు, వజ్రపు తునక అని. అద్భుతంగా ఈ ఈ ఈ బిల్డింగ్ మీద, ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ మీద ఎంతమంది కళాకారులు ఒక చంద్రమండలం నుంచి ఒక మొక్క తెచ్చి ఇక్కడ పెట్టారు కదా, అంత అద్భుతమైనటువంటి. యూ మస్ట్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ, ఆల్ ఆఫ్ యూ. యూ హ్యావెన్ టు బి ది స్టూడెంట్స్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ and feel proud. Don't forget your teachers, the primary teachers, high school teachers, college teachers. Don't forget anyone. ఫర్గెట్ఫుల్నెస్ అనేది వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ ఏదైనా ఒత్తే ఇద్దేమో తప్ప ఏది మర్చిపోవద్దు. ఏది మర్చిపోవడానికి ఆస్కారం లేదు. జీవితం చాలా గొప్పది, గొప్ప ఆశావగలది, అద్భుతమైంది, అపూర్వమైంది, అందమైంది, ఆనందకరమైంది. మీరంతా ఎక్కడే పొందాలి దాన్ని, ఇంకెక్కడ లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అనదర్ లైఫ్. ఐ డోంట్ బిలీవ్ ఎనీ గాడ్ ఆల్సో. ఐఎమ్ టెల్లింగ్ యూ. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోండి, అది వేరే విషయం. దట్ ఈజ్ యువర్ పర్సనల్. రిలీజన్ ఈజ్ పర్సనల్, అంతే. కాబట్టి ఇప్పుడున్న వాతావరణంలో మనకేం కావాలి? తర్కబద్ధంగా ఆలోచించటం కావాలి. ప్రశ్నించండి, సమాధానం. నాక్ ది డోర్ విల్ బి ఓపెన్డ్ అని బైబిల్లో చెబుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరంతా విద్యార్థులు, రేపు భవిష్యత్తులు. నేను ఇప్పుడు 82 ఏళ్ళు కదా, ఇంకా పాఠాలు చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. వారానికి 3 రోజులు పిల్లలకి పాఠాలు చెబుతున్నా. బీకామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి. ఏమయ్యా 82 ఏళ్ళలో శాలరీ ఇది వస్తుంది కదా, పెన్షన్ వస్తుంది కదా, ఇప్పుడు చెప్పోది ఏమిటి అని మీరు అడగచ్చు నన్ను. అసలు చెప్పాల్సిన వయసు, పాఠాలు చెప్పాల్సిన వయసు ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటే, మీరు ఇప్పుడు వద్దంటే ఎట్లా? వాళ్ళు అడగండి. ఇప్పుడు అధ్యాపకులు ఉన్నారు, క్రమక్రమంగా పెరిగే కుందికి. ఇప్పుడు పద్యం చెప్పినట్టుగా 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట పద్యం చెప్పలేను కదా. ఒక పద్యం ఉంది, ఎమిలీ డికిన్స్ అని ఎవరు ఒక ఆవిడ రాసింది. లైన్స్ సరిగ్గా గుర్తులేవు కానీ, హోప్ హ్యాస్ ఫెదర్స్ అన్నాడు. హోప్ హ్యాస్ ఫెదర్స్. ఫెదర్స్ అంటే ఈకలు. ఎవరికి ఉంటాయి? పిట్టలకు ఉంటాయి, మనకు ఉండవు కదా. నాకు చాలా కాలం ఈ చేతులు రెక్కలుగా విశాల ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా ఇప్పటికీ కళ్ళగట్ట నేను. అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు, కొండలు బ్రహ్మాండంగా నా పొట్టకు తగులుతా. ఈ పొట్టకి వృక్షాల తలలన్నీ తగులుతూ ఉండేది. ఎంత అద్భుతమైన సౌందర్యం చూశాను. కళలో నిజంగా లేచినప్పుడు ఉండదు కదా. మీరు కలగంటారా? కలగకపోతే జీవితం లేదు. వాళ్ళకు ముందు నిజం. ఈ నాగరాజుకి అవార్డు వచ్చిన సందర్భంలో 2 గంటల చర్చ జరిగింది ఆ పుస్తకం మీద. చర్చ జరిగిన తర్వాత ఆ 3 జ్యూరీ మెంబర్స్ ముందు 4-5 పద్యాలు చదివి వాడు ఓటేస్తే ఈ గాట్ ఇట్.
అద్భుతమైన మీరు విన్నారు, మీరంతా కవులే. కవిత్వం రాయని కవులు ఉన్నట్టు మీరంతా మీరే కవులే. కవులు కాదు, కవిత్వం రాయని కవులు ఉంటారు, కవిత్వం వినే కవులు ఉంటారు. అందుకని మీరంతా కవులే. ఎవరైనా పద్యం రాయొచ్చు. శ్రీశ్రీ అంటాడే ఇది కవిత్వం అయితే నేను రాచామని అని. అట్లా రాయమనే కదా మేము అడిగేది. దానికి ఛందస్సు అక్కర ఏం అక్కర్లేదు. పాట కంటే లయ కావాలి కదా. వచ్చిన కవిత్వానికి లయం అక్కర్లేదా? అక్కడ దరిజే వచ్చిన కవిత్వానికి కూడా ఒక లయ ఉంది. దాని వాక్యానికి వచ్చిన వాక్యానికి కూడా లయ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు మరొకసారి మాట్లాడుకుందాం. ఇవాళ నన్ను ఇక్కడ పిలిపించి చేసినందుకు మా కాసిమ్కి, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఎంత అద్భుతమైనటువంటి కవిత్వ వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు పెడుతూ నమస్కారం చేస్తూ ఈ మరాడు ఇక్కడ మరాడు కదా ఇదంతా వీళ్ళెవరో చూడకముందు వీళ్ళకి ముందు మాట రాసిన బ్రహ్మాండంగా. నేను పద్యంలో ఇరికిచ్చే ఉన్నాం, ఈయన పద్యంలో పెట్టా, పద్యంలో ఇరికి పద్యం ఇరికిచ్చాను నేను. అమ్మ మీరంతా కవులే. నిజానికి ఈ దేశం నిజమైన కవిడు అంటే వాడు వ్యవసాయదారుడే. నమస్కారాలు తల్లి, సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.